అందరికీ నేను మీ విషయం ఈరోజు వీడియో కంటెంట్ ఏమిటంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీకు ఒక మంచి బిజినెస్ ఐడియా నేను చెప్తానండి. ఏంది అనుకున్నారు? పాలది. ఎవరైనా పాలు ఆడరా, మేము డైరీ ఆడబెట్టగలం, బరగొడ్లు ఆడదేయగలం, షెడ్ ఆడేయగలం, ఇలా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కదా అనుకుంటున్నారు. అంతా కాదండి, నేను చెప్పేది వినండి. అంతవరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 లీటర్లు రిటైలర్ కాడనే కొనుక్కోండి. రైతు కాడ ఒక 30 లీటర్లు కొనుక్కొని ఒకటి మీకంటూ ఒక లోగోని క్రియేట్ చేసుకోండి. పాల ప్యాకెట్ది లోగోని క్రియేట్ చేసుకొని ఒక ప్యాకింగ్ చేసేది మిషన్ తెచ్చుకోండి ఒకటి. అది నాకు తెలిసినంత ఒక 2 kg వచ్చేస్తుంది. ఇంకా లోగో అంటే మీరే తయారు చేసుకోవచ్చు. కంప్యూటర్ లోగో ప్రింట్ చేయించుకొని ఇంకా ఆ టైప్వే మీరు కాపీ చేసుకొని అలాంటివి తీసుకొని వచ్చుకొని ఇంకా మీరు చేసుకుంటూ ఉండొచ్చు. ఒక రోజుకు ఒక 20 లీటర్లు కొనుక్కోండి పాలు. లీటర్ వచ్చేసి రైతు కాడ ఒక 46 రూపాయలు లెక్క అనుకోండి. లీటర్కు ఒక నాకు తెలిసినంతలో ఒక 10 ప్యాకెట్లు అయితే వస్తాయి. 10 ప్యాకెట్లు అంటే 100 రూపాయలు, 10 రూపాయలు లెక్క అమ్మిన ప్యాకెట్. మీరు పెట్టేది పెట్టుబడి 50 రూపాయలు లీటర్కి, 50 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఇంకా 20 లీటర్లు కదా, లీటర్కి 50 రూపాయలు అంటే 20 లీటర్లకు 1000 రూపాయలు వస్తాయండి. 1000 రూపాయలలో మీరు ఒక 200 మీ ఖర్చు తీసేసిన పెట్రోల్ ఖర్చు వేసరానికి 800 మిగులుతాయండి డైలీ. ఇంకా మీరు బిజినెస్ ఇంకా పెంచుకుంటూ పోవచ్చు. నేను ఓన్లీ మీకు సింపుల్గా చెప్పిన అంతే, అందాజుగా ఈ విధంగా ఉంటుంది చేసుకుంటే. ఈ ఐడియా అయితే బాగానే ఉంటుందండి. నేను చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించిన. మీరు ఒక్క ఐడియాని ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇచ్చేస్తానని మీరు ఆశిస్తున్నాను నేను. ఈ వీడియో అయితే ఈ బిజినెస్ అయితే పక్క సక్సెస్ అవుతాయండి. మీరు చేయాలి. ఎందుకంటే ఓపికతో మీరు చేసే పనిలో నిజాయితీ అనేది ఉండాలండి. ఎప్పటికైనా కానీ మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి. మనం ఎంత కష్టపడుతున్నాం అనే కాదండి, మనం ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాం అనేది ముఖ్యం. మనం చేసే పనిని ఎప్పటికైనా కానీ మనం చిన్న చూపు చూడకూడదండి. మనం ఏ పని చేసినా మనం ఇష్టంతోనే చేయాలి, కానీ కష్టంతో ఏ పొద్దు కూడా చేయకూడదు. ఆ విధంగా మనం చేసేపాటైతే మన జీవితంలో మనం సక్సెస్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ బిజినెస్ ఐడియాని ఎవ్వరు కూడా మర్చిపోకుండా ఈ బిజినెస్ ఒక్కసారి స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ అండి, చాలా అంటే చాలా తక్కువ. ఒక్కసారి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు అండి.